ఏం పేరే? మర్పల్లి మురళి నా పేరు. మరిపల్లి మురళి. ఏం పని చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమేనా? వ్యవసాయం ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? ఒక 2 ఎకరాల చిల్లర ఉంటుంది. అంతేనా? రైతు బంధు వస్తుందా? వస్తుంది. అంతేనా? ఎట్లుంది రైతు బంధు? ఏమైనా ఉపయోగపడుతుందా? టైంకి వస్తుందా? కరెక్ట్ టైం పాస్. కరెక్ట్ టైంకి వస్తుందా? కరెక్ట్ అంతేనా? ఉపయోగపడుతుందా మరి? ఉపయోగపడుతుంది. అంతేనా? ఉపయోగపడుతుంది సార్. మనకి ఇప్పుడు తిన్నాక తినలే అంటే కూడా మాది మంచిది కాదు. మనకు తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వచ్చిండు. ఎట్లా చేస్తుంది కేసీఆర్? మంచిగా చేస్తున్నాడే కేసీఆర్? ఎట్లా చేస్తుంది? ఇక మనకు అంత పెద్ద తెలియదు కానీ మనకైతే మంచిగా చేస్తుంది సార్. ఊళ్ళో ఎట్లా ఉంది కేసీఆర్? తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది ఊళ్ళో? ఏమైనా డెవలప్మెంట్ అయినట్టు అనిపిస్తుందా? మంచిగా జరిగినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు, ఎక్కడ ఇచ్చిన గొంగలు అట్టే ఉంది అన్నట్టు అనిపిస్తుందా? ఏం లేదు సార్, అట్లాంటివి మంచిగా జరుగుతుంది. అంత మంచిగా ఉన్నది సార్. శుభ్రం ఉన్నది ఊరు కూడా గ్రామం. మంచిగా బొందలు గుంతలు అనేది లేదు సార్. మొత్తం లేవు. లేవు. అంతేనా? ఏడిగాడికి ఎక్కడ ఎక్కడ మొత్తం నిజం సార్. ఇప్పుడు మరి మాట ముచ్చట కూడా మంచిగా ఉన్న తర్వాయి అంత లూలు బిల్లు అనేది లేదు, అదొకటి ఒకటి కూడా లేదు. అంటే ఇది మాత్రం ఓకేనే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నాడుగా, విద్యాసాగర్ కొడుకు సంజయ్ ఉన్నాడు. డాక్టర్ సంజయ్ అన్న. సంజయ్ ఇప్పుడు ఆయన సంజయ్ నిలబడుతుంది ఇప్పుడు ఎలక్షన్లలో. ఎట్లుంటది? ఆయనకు గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా సంజయ్ వస్తే? ఇప్పుడు విద్యాసాగర్ ఆయన గెలిచే అవకాశం ఉన్నది సార్. ఉన్నదా? ఉన్నది, 100% ఉన్నది. ఎందుకు ఆయనకంతా? ఇప్పుడు తండ్రి నుంచి కొడుకు వస్తే చాలా మంది ఇక మీదేనా అన్నట్టు ఉంటది. ఆయనకి ఎందుకు అవకాశాలు ఉంటాయి? మీదే అన్నది కరెక్టే, కానీ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు జంటగా ఉన్నట్టు తండ్రి కొడుకు ఇద్దరు కలుతున్నారు చూడు, ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇద్దరు ఉంటేనే కరెక్ట్ కలుతున్నట్టు. ఇంకా కరెక్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్ అవుతుంది. అంతేనా? కరెక్ట్. నాకు తెలిసిన మందం అయితే ఇక అంటే నువ్వు అన్నది ఎట్లా అని ఇప్పుడు టీఆర్ఎస్ అంతా ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కంపల్సరీ ఇప్పుడు సంజయ్ అన్న అంటే డాక్టర్ సంజయ్ అన్నది అది కంపల్సరీ ఆయన సార్ అత్తడు, ఆయన ఉంటాడు. అరవింద్ తెలుసా? అరవింద్ తెలుసు. ఎంపీ అరవింద్ కూడా కోరుట్లోకి వస్తాడట, మరి ఎమ్మెల్యేగా నిలబడతాడట. ఇప్పుడు అటు అరవింద్ ఇటు సంజయ్ ఇద్దరు నిలబడితే ఎవరికి ఎక్కువ ఉంటుంది బలం? ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి? ఎంపీగా గెలిచి ఆ సారు ఇక ఆయన ఇక మనకి వరకు టచ్ కూడా ఎక్కువ రాలే ఇక్కడికి. అంతేనా? రాలే సార్. మరి అంటే బలం ఉండదు. బలం ఉండదు, తక్కువ. సంజయ్కి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఏం పేరే? నా పేరు లింగారెడ్డి, నల్మేల లింగారెడ్డి. ఏం పని చేస్తావు? వ్యవసాయం పని చేస్తా. వ్యవసాయం పని చేస్తున్నావా? అంతేనా? ఎంత ఉంది భూమి? 10 ఎకరాలు ఉన్నది. ఏం పంట పండిస్తావు అందులో? మక్క, పసుపు, వరి, పసుపు, మక్క, వరి, పసుపు అన్ని. అంతేనా? అంతే. ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మంచిగా మరి నీళ్లు గిట్లా సరిపోని వస్తున్నాయా? నీళ్లు అత్తున్నాయి. తెలంగాణ రాక 14 తర్వాత అత్తున్నాయి బాబు. ఇప్పుడు మంచిగా ముందు ఎట్లుంది? అంతకన్నా ముందు 2 పేస్ మీద నడిచింది కరెంటు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది మంచిగా నడుతున్నది. వరకు అయితే మంచిగా ఉన్నది బాబు. ఇక లంగతనం ఎందుకు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే విద్యాసాగర్ తెలుసు కదా? తెలుసు. అలా కొడుకు సంజయ్ తెలుసా? డాక్టర్ సంజయ్ గురితే. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ తరఫున. ఎట్లుంటది మరి ఇప్పుడు? ఆయన ఎట్లుంటది అంటావు? ఆయన వస్తే చేద్దాం బాబు. నీకెందుకు? ఆయన వస్తే గెలుస్తాడంటవా? ఇక గెలుతా. నాకే మార్కెట్లో ఎట్లున్నదో అని అంటున్నా కదా. మార్కెట్లో మెజార్టీ ఎట్లున్నదో అని నేను ఇప్పుడు ఏమన్నా. మీ ఊళ్ళో సంగతి ఎట్లుంటది? మీ ఊళ్ళో ఎట్లుంటది చెప్పు. సంజయ్కి మీ ఊళ్ళో ఎట్లుంటది? ఇక మంచిగా ఉన్నది మా ఊళ్ళో అయితే. ఇప్పుడైతే సంజయ్కి బాగుందా? మంచిగా ఉన్నది. లడాయిలు బిడాయిలు అయితే ఏం లేవు, మంచిగా ఉన్నది. ఏం పేరు బ్రదర్? చరణ్. ఇక్కడనే లోకల్. ఇప్పుడు ఎలక్షన్ అయితే దగ్గరకు వచ్చినాయి. విద్యాసాగర్ కొడుకు సంజయ్ తెలుసు కదా? తెలుసు. ఎన్నికలు నిలబడుతుండగా? నిలబడుతుంది. అలా డాడీ అయిపోయింది. ఇప్పుడు అలా డాడీ అయిపోయింది, ఆయన వస్తుండు. బీజేపీ ఎంపీ అరవింద్ తెలుసా? తెలుసు. ఇక్కడ మీ ఎంపీ ఆయనేనా? ఎంపీ అరవింద్, మా ఎంపీ నిజామాబాద్ ఎంపీ. అవును. ఆయన కూడా కోర్టులోకి వచ్చి పోటీ చేస్తాడని తెలుస్తుంది. ఆయన వస్తే ఎట్లుంటది? ఆయన కష్టం. ఆయన ఏది లేదు, ఏది చేయలేడు. ఆయన కష్టం రాడు. ఆయన పసుపు బోర్డు ఆల్రెడీ తెచ్చి ఇప్పుడు మన ఇక్కడ మాది షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది ముచ్చంపేట, తెరిపిస్తా అన్నాడు. 3 నెలల కింద చెప్పిండు, 5 సంవత్సరాల కింద. తెరిపియలే. ఆ డోర్ కాడికి సుతరాలేడు. అంతే. కష్టం అది. బీజేపీ కష్టం. ఇద్దరిలో పోటీ పెడితే అరవింద్ కష్టమే. బాగా చాలా కష్టం. చెప్పిన పనులు ఇప్పుడు కష్టమే కదా బ్రో. బీజేపీ అయితే కష్టం. ఇక్కడ అరవింద్ అయితే కష్టం. గెలిస్తే అస్సలు నిలబడాడు. చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.